మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలండి. ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ ఉంటే పనులు అవ్వవండి. పాజిటివ్ ఉంటే పనులన్నీ పూర్తవుతాయి. ఇంటిలో నెగటివిటీ ఉంటే గనక డబ్బు కూడా నిలబడదండి. పాజిటివ్ ఉంటే డబ్బు బాగా వస్తుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాలలో ఆదాయం అనేది పెరుగుతుంది. డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి అంటే, శుక్రవారం రోజు ఈ అద్భుత పరిహారం పాటించాలండి. ఎవరైతే ఈ అద్భుతమైనటువంటి ఈ పరిహారాన్ని చేస్తారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండదు. డబ్బు నిలబడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. అన్ని రకాలుగా కూడా అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి. మరి ఆ పరిహారాలు ఏంటి అంటే, శుక్రవారం ఒక చెంబులో నీళ్లు తీసుకోవాలండి. ఆ నీళ్లలో 2 యాలకులు వేయాలి, 2 లవంగాలు వేయాలి, పచ్చ కర్పూరము కూడా ఒక రెండు పచ్చ కర్పూరం పలుకులు కూడా వేయాల్సి ఉంటుందండి. 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 2 పచ్చ కర్పూరం పలుకులు వేయాలండి. ఆ చెంబులోని నీటిలో వేయాలి. ఆ తర్వాత కొద్దిగా పన్నీరును కూడా నీళ్ళల్లో వేయాలండి. ఆ తర్వాత ఆ నీళ్లు అన్ని గదుల్లో కూడా చల్లాల్సి ఉంటుంది. ఆ విధంగా కనుక జల్లితే మీ ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుందండి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. డబ్బులు అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. అలానే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరగాలి అంటే ఎప్పుడైనా సరే ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఇంటి పాజిటివ్ వైబ్రేషన్ పెరగడానికి పటికను తీసుకుని పటిక నల్ల తాడుతో చుట్టి ఇంటి ముందు వేలాడదీస్తారండి. లేక పటికను ఎర్ర దారంతో ఇంటి ముందు వేలాడదీస్తుంటారు. పటిక ముక్క ఒకటి పెద్దది తీసుకొని నల్ల దారంతో కానీ ఎర్ర దారంతో కానీ చాలామంది ఇంటి ముందు వేలాడదీస్తుంటారండి. దానివల్ల దిష్టి పోతుందని, పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది అని అందరూ చేస్తుంటారు. అయితే కేవలం పటిక మాత్రమే పెట్టుకోకుండా ఆ పటికతో పాటుగా కల్లు ఉప్పు కూడా కలిపి పెట్టినట్లయితే ఒక పసుపు రంగు బట్టల మూట కట్టి ఆ మూట ఇంటి ముందు వేలాడదీస్తే మనకి అద్భుతమైన పాజిటివిటీ అనేది కలుగుతుందండి. ఇది తాంత్రిక శాస్త్రంలో చెప్పబడిందండి. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లోకి విపరీతంగా పాజిటివ్ వైబ్రేషన్ కావాలండి, మేము అనుకున్న పనులు మాకు పూర్తవ్వాలి, డబ్బులు బాగా కావాలి అనుకున్న వారు మీకు 1 కేజీ పటికను తీసుకోండి. పటికను తీసుకోవాలండి. 1 కేజీ పటికను తీసుకుని ఆ కేజీ పటికలో కొద్దిగా కల్లు ఉప్పు తీసుకోవాలండి. ఈ రెండింటిని కూడా పసుపు రంగు క్లాత్లో మూట కట్టి ఆ మూటని ఇంటి ముందు భాగంలో మనం బయట వైపు వేలాడదీయాలండి. పటికతో పాటుగా కల్లు ఉప్పు కూడా కలిపి ఇంటి ముందు వేలాడదీసినట్లయితే మనకి ఇంటి ముందు అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందండి. మనకి అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలానే కొంతమందికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఇంట్లో మనం చేయడానికి పటిక కల్లు ఉప్పు కలిపి చేస్తాం. మరి మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒంటిలో అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా డబ్బు నిలబడదండి. పనులు ఆలస్యం అవుతాయి. ఎప్పుడు బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయలేం. పని చేసినా కూడా మనకి ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఒక కొబ్బరికాయ తీసుకుని శివాలయానికి వెళ్ళాలండి. శివాలయానికి వెళ్ళి వినాయకుని దగ్గర నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీ తలపై నుంచి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు తిప్పాలండి. ఆ కొబ్బరికాయ వినాయకుడి దగ్గర ఒక్కసారి పగలకొట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందండి. ఎవరైనా శివాలయంలో వినాయకుని దగ్గరికి వీలైనప్పుడు కొబ్బరికాయ దగ్గర తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలని కొడితే ఇంట్లో ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని శాస్త్రాల్లో చెప్పబడిందండి. అలాగే పటిక పొడి అంటే పటిక ఉంటుంది కదండి, ఆ పటికని పౌడర్ చేసుకొని రోజు ఆ నీటితో స్నానం చేసినా కూడా మన ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఈ పరిహారాలను పాటించాలి. మన శరీరం నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే ఈ పరిహారాన్ని పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం కలుగుతుందండి. మనం అలాగే ఇంకా మన లైఫ్లో చాలామందికి